ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని కస్టడీలోకి తీసుకునేందుకు సిట్ ప్రయత్నిస్తోంది. ఇవాళ ఏసీబీ కోర్టులో సిట్ కస్టడీ పిటిషన్ దాఖలు చేయనుంది. లిక్కర్ కేసులో కీలక విషయాలు రాబట్టేందుకు మిథున్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరనున్నారు. మరోవైపు జైల్లో ప్రత్యేక వసతులు కావాలని విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మిథున్ రెడ్డి. ఈ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. ఇప్పటికే మిథున్ రెడ్డికి ప్రత్యేక వసతుల కల్పనపై జైలు అధికారులకు కీలక సూచనలు చేసింది. ఆయనకు జైల్లో సపరేట్ రూమ్ ఇవ్వాలని ఆదేశించింది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా మనకు అందిస్తారు. దుర్గా, ఇప్పుడు మిథున్ రెడ్డిని ఎన్ని రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోరబోతున్నారు? అలాగే ఆయన వసతులకు సంబంధించి కూడా ఇవాళే దానిపైన కూడా విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సో ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? లిక్కర్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నటువంటి మిథున్ రెడ్డికి కస్టడీకి కోరుతూ ఈరోజు సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో పిటిషన్ని దాఖలు చేయబోతున్నారు. వారం రోజుల పాటు కస్టడీకి కావాలంటూ సిట్ అధికారులు కోరుతున్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది. ఎందుకంటే కీలకమైనటువంటి విషయాలన్నీ కూడా రాబట్టాలి. ఈ కేసుకు సంబంధించి A4గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి నుంచి అనేక అంశాలకు సంబంధించినటువంటి క్లారిటీ తీసుకోవాలి. టెక్నికల్ ఎవిడెన్సెస్ కూడా చాలా వరకు కలెక్ట్ చేయాలంటూ కూడా సిట్ అధికారులు చెప్తున్నారు. ఇందులో భాగంగానే వారం రోజుల పాటు మిథున్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలంటూ కూడా సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో పిటిషన్ ఈ రోజు దాఖలు చేయబోతున్నారు. అయితే ఏసీబీ కోర్టు దీనిపై సంబంధించి ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందనేది ఈ రోజు తెలిసే అవకాశం కనిపిస్తుంది. రాజమండ్రి వెళ్లి విచారణ చేయాలా, లేదంటే ఇక్కడికి కస్టడీ ఇచ్చినటువంటి వారం రోజుల పాటు వేరే లోకల్ గా ఉన్నటువంటి జైలుకి ఎక్కడికైనా తరలిస్తారనే దానికి సంబంధించి ఈ రోజు ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరొక పక్క రిమాండ్ లో ఉన్నటువంటి మిథున్ రెడ్డి కొన్ని తనకు సౌకర్యాలు కావాలి, సిట్టింగ్ ఎంపీతో పాటు వై కేటగిరీ ఉంది, అలాగే హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి కాబట్టి తనకి కొన్ని సదుపాయాలు కల్పించాలంటూ కూడా ఏసీబీ కోర్టులో నిన్న ఆల్రెడీ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ముఖ్యంగా సెపరేట్ మంచంతో పాటు వాకింగ్ షూస్, అలాగే రాసుకోవడానికి చదువుకోవడానికి పేపర్, అలాగే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి వాటన్నిటిని కూడా చూసేందుకు టీవీ, అలాగే బెడ్, మంచం వీటన్నిటిని కూడా ప్రొవైడ్ చేయాలంటూ కూడా ఏసీబీ కోర్టులో నిన్న పిటిషన్ దాఖలు చేశారు. దానిపైన నిన్న మెమో కూడా జైలు అధికారులకు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ సదుపాయాలన్నీ కూడా ఇచ్చే విధంగా సూచన చేసింది కోర్టు. ఈ రోజు జైలు అధికారులను కూడా ఏసీబీ కోర్టులో హాజరు కావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే జైల్లో సౌకర్యాలు సదుపాయాలు ఇవ్వట్లేదు. సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు, 3 సార్లు ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి, వై కేటగిరీ సెక్యూరిటీలో ఉన్నటువంటి వ్యక్తి, ఆయనకి అవమానకరంగా కొన్ని థింగ్స్ అక్కడ జరుగుతున్నాయి జైల్లో అంటూ కూడా నిన్న ఫిర్యాదు చేశారు ఏసీబీ కోర్టుకి మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి న్యాయవాదులు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జైలు అధికారులను ఏసీబీ కోర్టులో హాజరు కావాలంటూ కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దాంతో పాటు ఏవైతే మిథున్ రెడ్డి కోరారో వాటన్నింటినీ కూడా పరిశీలించాలంటూ కూడా ఒక సర్క్యులర్ ను కూడా ఏసీబీ కోర్టు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు ఏసీబీ కోర్టులో దీనికి సంబంధించినటువంటి విచారణ కూడా జరగబోతుంది. సదుపాయాలు ఏమేమి ఇస్తారు, జైలు అధికారులు వేటికి సపోర్ట్ చేస్తారు, వేటికి కోర్టుకి ఏం చెప్తారు అనే దానికి సంబంధించినటువంటి క్లారిటీ ఈ రోజు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కేసుకు సంబంధించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం అయితే కస్టడీకి ఆల్రెడీ పిటిషన్ కూడా సిట్ అధికారులు సిద్ధం చేశారు. ఈ రోజు కస్టడీ పిటిషన్ కూడా వేయబోతున్నారు. అయితే మొత్తం ఈ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి A4గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి నుంచి కీలకమైనటువంటి ఆధారాలు సేకరించే పనిలో సిట్ అధికారులు ఉన్నారు. అందుకోసం వారం రోజుల పాటు కస్టడీ కావాలంటూ కూడా కోరుతున్నారు. హరీష్, దుర్గా, అంటే ఆల్రెడీ కోర్టు ఆయనకి కొన్ని వసతులకు పర్మిషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అవి ఏంటి, ఆయన ఇంకా ఏవేవి కావాలని కోరుతున్నారు? అంటే సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు, 3 సార్లు ఎంపీగా పనిచేశారు, అలాగే వై కేటగిరీ సెక్యూరిటీ కూడా ఉంది కాబట్టి దాంతోపాటు కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా తనకు కొన్ని సౌకర్యాలు కావాలంటూ కూడా మిథున్ రెడ్డి ఇప్పటికే ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏసీబీ కోర్టు కూడా దానికి సానుకూలంగానే ఉంది. ఈ సదుపాయాలను కూడా కల్పించే విషయంగా ఆలోచన చేయాలి, అలాగే సూచన కూడా జైలు అధికారులకు ఏసీబీ కోర్టు చెప్పడం జరిగింది. ఈ రోజు దానికి సంబంధించినటువంటి విచారణ అనేది కోర్టులో జరగబోతుంది. సాయంత్రానికి సదుపాయాలు కల్పిస్తున్నారు అనేది ఒక క్లారిటీ రాబోతుంది. అయితే మిథున్ రెడ్డి ప్రధానంగా ఒక ప్రత్యేకమైనటువంటి గదితో పాటు టీవీ, అలాగే బెడ్, మంచం, దాంతో పాటు రాసుకోవడానికి ఒక టేబుల్, పెన్ను, అలాగే కాగితాలతో పాటు వాకింగ్ చేసుకోవడానికి షూ, యోగా చేయడానికి యోగా మ్యాట్, ఇలాంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి వసతులు కల్పించాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించినటువంటి విచారణ అనేది ఈ రోజు జరగబోతుంది. అయితే కోర్టు అంగీకారం తెలిపినప్పటికీ కూడా జైలు అధికారులు అక్కడ ఉన్నటువంటి సదుపాయాలకు సంబంధించి జైల్లో ఉన్నటువంటి
రూల్స్ కి సంబంధించినటువంటి విషయాలను కూడా ఈ రోజు కోర్టుకి చెప్పే ఒక అవకాశం కనిపిస్తుంది. ఇరు వాదనలు విన్న తర్వాత ఏసీబీ కోర్టు దీనిపైన ఫైనల్ గా ఒక డెసిషన్ అయితే తీసుకోబోతున్నారు. అయితే సానుకూలంగానే ఏసీబీ కోర్టు ఉందనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. దీంతో పాటు జైలు అధికారులు ఏం చెప్తారనే దానికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా ఈ రోజు కోర్టులో వస్తుంది కాబట్టి దానికి సంబంధించి డెసిషన్ అనేది ఫైనల్ గా తీసుకోబోతున్నారు. అయితే ముఖ్యంగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి పార్లమెంట్ సమావేశాలను ఫాలో కావాల్సింది. ఎందుకంటే లోక్సభ పక్ష నేతగా మిథున్ రెడ్డి ఉన్నారు కాబట్టి వాటన్నింటినీ కూడా ఫాలో కావాలి కాబట్టి ఖచ్చితంగా నాకు టీవీ ప్రొవైడ్ చేయాలి, పార్లమెంట్ సమావేశాలు చూసుకోవడానికి అవకాశం కల్పించాలంటూ కూడా పిటిషన్ కూడా దాఖలు చేశారు. దాంతోపాటు వారంలో 5 రోజుల పాటు న్యాయవాదులతో మాట్లాడుకునేందుకు, ఏకాంతంగా మాట్లాడుకునేందుకు అవకాశాలు కూడా కల్పించాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేశారు. దీంతో పాటు ఏవైతే తనకు రక్షణకు సంబంధించి వై కేటగిరీతో ఉన్నారు కాబట్టి రక్షణకు సంబంధించినటువంటి ప్రత్యేకంగా 2 గార్డులను పర్యవేక్షణ ఉంచాలంటూ కూడా ఆయన పిటిషన్ కూడా దాఖలు చేసినటువంటి నేపథ్యంలో వీటన్నింటికి సంబంధించి ఈ రోజు కోర్టులో విచారణ అయితే జరగబోతుంది. హరీష్, థ్యాంక్ యూ దుర్గా.